ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? మీనరాశి వారికి ఆల్రెడీ శని భగవానుడు అశుభ దృష్టి ఉంది. 12వ స్థానంలో రాహు ఉన్నారు. అలానే ఇటీవల మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు 2వ తారీఖు అంటే జూన్ 2వ తారీఖు మారినటువంటి గురువు కావచ్చు, 14వ తారీఖు మారినటువంటి బుధుడు కావచ్చు, జూన్ 15వ తారీఖు మారినటువంటి శుక్రుడు కావచ్చు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా వీరిపైన మంచి శుభ దృష్టిని ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసినంత వరకు శని భగవానుడు ఉన్నారని చెప్పేసి అలా వెయిట్ చేశారు. కానీ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఏ రాశి వారికైనా శని భగవానుడు సంచరిస్తున్నప్పుడు ఏ రాశి వారికైనా ఇబ్బంది ఉంటుంది. కానీ మీనరాశిలో వారికి శని భగవాన్ అశుభ దృష్టి వలన ఇబ్బంది కలిగినట్టుగా నేను చూడలేదు. శని భగవాన్ యొక్క ఏలనాటి శని ఈ మీనరాశి వారికి బాగానే కలిసి వస్తుంది. ఏ రాశి వారికైనా కలిసి రాదు, కానీ మీనరాశి వారికి కలిసి వస్తుంది. అది ఎందుకు వీరికి అర్థం కాదు. మరొకటి, అలానే వాటికి తగ్గట్టుగా ఇప్పుడు మారినటువంటి గ్రహస్థితి మీరు గమనించండి. గత 6 సంవత్సరాలుగా చూసినట్టయితే కనుక, 7 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే కనుక, అంటే 2019-20 సంవత్సరాల నుంచి మనం గ్రహించినట్టయితే శని భగవానుడు వీరికి మంచి లాభస్థానంలో ఉన్నారు. కానీ వీళ్ళు ఎదుగు బొదుగులేని జీవితాలతో ఉన్నారు. శని భగవానుడు ఎప్పుడైతే గ్రహాలు మారుకుంటూ వచ్చేసి కుంభరాశిలో శని రాగానే వీరికి మంచి శుభదృష్టితో జాబులు రావడం కానీ, అదృష్టం బాగుండడం కానీ, అనేసి పెళ్లి రావడం కానీ జరుగుతోంది. ఇక శని భగవానుడు ఈ కుంభరాశి నుంచి మీనరాశికి రావడంతో ఏళ్ళనాటి శని మొదలైంది. ఈ ఏళ్ళనాటి శనితో ఆస్తి తగాదాల నుంచి బయటపడ్డారు, కోర్టు వ్యవహారం నుంచి బయటపడ్డారు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులు, రోగాలు, నొప్పుల నుంచి బయటపడ్డారు, అనుకోనటువంటి పనుల్లో విదేశాలకు వెళ్తున్నారు. మరి ఎక్కడ శని భగవాన్ అశుభ దృష్టి ఉంది వీళ్ళకి? కాకపోతే ఒక పని చేసేటప్పుడు 1-2 సార్లు చేస్తే, ఓర్పుతో సహనంతో చేస్తే ఖచ్చితంగా శని భగవానుడు వీరికి మంచి చేస్తున్నాడు. కాబట్టి ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ కూడా ఏ రాశికైనా అశుభ దృష్టి ఉంటుందేమో, కానీ మీనరాశి వారికి మాత్రం శుభ దృష్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి ఏమడుగుతాడంటే, శని భగవానుడు అడిగేది ఏం లేదు, నన్ను గుర్తుపెట్టుకోండి అంటాడు. లేవగానే ఓం నమో శనీశ్వరాయ నమః అంటే చాలు, ఆయనకి పట్టిందల్లా బంగారమే చేస్తాడు. నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడికి ముట్టికాయలు వేసుకుంటే చాలు. అతనికి కాదు, మనకి, ఆయన ఎదురుగా నిలబడి మనం ముట్టికాయలు వేసుకుంటే చాలు. ఉంగరాలు వెళ్తే అవసరం లేదు, మామూలు వెళ్తూ వేసుకుంటే చాలు. ఇక ఉన్న పండుగ ఉంగరాలని పెట్టుకుని వేసుకునే అవసరం లేదు. అలా చేస్తే ఆ శని భగవానుడు మనకి మంచి శుభదృష్టితో ఇస్తాడు. కావాలంటే ట్రై చేయొచ్చు మీనరాశి వారు. శని భగవానుడు దగ్గరికి వెళ్ళి ఏం చేసే అవసరం లేదు. మన ఆర్థిక స్థితిగతి బాగాలేదు అంటే ప్రతిరోజు ఆలయానికి వెళ్ళినప్పుడు ఖర్చు అవుతుంది, ఏం అవసరం లేదు. శని భగవాన్ తలుచుకుంటూ ముట్టికాయలు వేసుకుంటే చాలు. చిన్నగా వేసుకోవాలి, కర్రలు తీసుకుని వేసిన అవసరం లేదు. చిన్నగా ముట్టికాయలు కొట్టుకుంటే ఆ శని భగవానుడు వీరిపైన మంచి శుభదృష్టి, జాబ్ ఇస్తుంటారు, ఆర్థికంగా ఇస్తుంటారు, వ్యాపార నష్టపోయినకి నష్టం ఇస్తుంటారు, నష్టపోకుండా ఆర్థికంగా ఇస్తుంటారు, ఎన్నో రకాల సానుకూలు ఇస్తుంటారు. కానీ మీనరాశి శని భగవానుడు మంచి చేస్తాడు. ఇక ఆగస్టు మాసం వచ్చేటప్పటికి 2026 సంవత్సరం ఆగస్టు మాసం వచ్చేటప్పటికి గ్రహాలన్నీ కూడా వీరికెళ్ళి మంచి శుభదృష్టితో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా శుక్రుడు వీరికి మంచి చేస్తున్నాడంటే మీరు నమ్ముతారా? రాక్షసత్వానికి అధిపతిగా ఉండేటువంటి శుక్రుడు ఖచ్చితంగా మంచి చేస్తున్నాడు. శని శుక్రుడు కలయిక ఎలా ఉంటుందంటే, శుక్రుడేమో వీరికి రాక్షస తత్వంతో ఆ అమ్మాయి నచ్చింది, అబ్బా ఆ అమ్మాయి మనకు భార్య అయితే బాగుండు, భార్య అనుకోరు, ఆ అమ్మాయి నాకు లవర్ అయితే బాగుండు, అయితే ఆ అబ్బాయి ఆస్తుంది నాకు పటాయిస్తే బాగుండు. శుక్రుడు ఇలాంటి ఆలోచన ఇస్తూ ఉంటాడు. ఈ ఆలోచన నుంచి వైదొలిగించి ఇక్కడ ఉండేటువంటి శని ఏం చేస్తాడు, మంచి నడవడికని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా కాపాడుకోవాలి, లేదా కుటుంబ వ్యవస్థని బాగా ఉంచుకోవాలి, ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక జీవితం నాకు కావాలి, పేరు ప్రఖ్యాత పొంచి ఉండాలి, నాకు ఎక్కడైతే కోల్పోతున్నానో అది వద్దు, నా జీవితం మంచి జీవితం నాకు రావాలి అని తెలియజేస్తాడు. ఇది ఎవరి వల్ల అవుతుంది అంటే, శుక్రుడు శనిని చూస్తున్నాడు కాబట్టి కన్యారాశి నుంచి ఈ ఇద్దరి కలయికతో ఈ మీనరాశి వారికి ఇలాంటి ఆలోచన వస్తుంది. అంటే మంచి ఆలోచనే కదా. శుక్రుడు ఇక్కడ నరదిష్టితో ఉన్నాడు, కానీ ఆ నరదిష్టి శని భగవానుడు ఏం చేస్తున్నాడు, శుభదాయకంగా చేస్తున్నాడు. అమ్మాయి కావాలి, కానీ లవర్గా కాదు, భార్యగా కావాలి. ఇలా అలా అనుకొని ఎన్ని పెళ్లి చేసుకోవాలయ్యా? అలా కాదు, జీవితంలో ఒక పెళ్లి చేసుకోవాలి, పెళ్లిళ్ళు కాని వారికి. అలానే ఇంకోటి ఏం చేస్తారంటే, ముందుకెళ్ళే జీవితం నాశనం అయిపోతుంది,
చెడు అలవాట్లు ఉన్నాయి, వీరు దీని వలన ఇబ్బంది పడతారన్న వాళ్ళని దూరం చేసేస్తాడు. చూసారా, 2 గ్రహాలు ఈ మాసంలో ఎంత మంచి పరిమాణంలో వీరిని బాగు చేస్తున్నాయో. ఇంకెక్కడ శని భగవాన్ అశుభ దృష్టి నుండి వీళ్ళకి లేవు. ఎవరికైనా సరే మీనరాశిలో ఉండి పిల్లలు ఉండేసి, అంటే మీనరాశి పిల్లలు కాదు, మీనరాశి వాళ్ళే పిల్లలుగా ఉండేసి వారిని చెడు వ్యసనాలకు బానిసైనా కూడా ఈ ఆగస్టు మాసంలో తల్లిదండ్రులు భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా ఆ గ్రహాల యొక్క స్థితిగతులే వాటిని మార్చేస్తాయి. కావాలంటే కూడా చూడొచ్చు వారు. రెండోది, వీరు ఇవ్వాలి, భయం ఇవ్వాలి, నచ్చ చెప్పాలి, ధైర్యం చెప్పాలి, వెనకండుగా ఉండి వారికి సమస్యని ఇలా కాదమ్మా ఈ రూట్లో వెళ్ళని చెప్తే వింటారు. అందులో వీరు చాలా సెన్సిటివ్ తత్వం, జలతత్వంతో కొన్నటువంటి రాశి, చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వారిని ఏదైనా అన్నారా వాళ్ళు బోళాశంకర్లా కన్నీళ్లు పెడుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, లోపల కుంగిపోతుంటారు. నన్ను ఎందుకు అన్నారు అని కుంగిపోతూ ఉంటారు. వారు చేసే తప్పు అది తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చ చెప్పాలి, మంచితనంతో దగ్గర చేసుకోవాలి. వారి దగ్గర కోప్పడ్డా, ఇసుకున్నా, రిసుకున్నా, వారిని తిట్టినా, మందలించినా వారికి స్ట్రెస్ అవుతారు. ఖచ్చితంగా వారు బాధపడుతూ ఉంటారు. అలాంటి చేస్తే మారరు. వాళ్ళ రూట్లో మనం వెళ్ళి మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది పేరెంట్స్ సీక్రెట్. రెండోది, మీనరాశి వారు వారికి చైతన్యం వచ్చి మారాలనే తపన తాపత్రయం ఉండేసి ఎదుటి వాళ్ళని చూసి చెడిపోయే తత్వం కాదు, మంచి వాళ్ళని చూసి అలా ఉండాలి అనుకుంటారు. కాబట్టి అలాంటి తత్వం ఈ ఆగస్టులో మారుతున్నారు. కాబట్టి రాసి పెట్టుకోవాలి వాళ్ళు. ఎవరు, పేరెంట్స్ అయినా పిల్లలైనా పెద్దలైనా సరే ఈ మీనరాశి ఉన్న వాళ్ళందరూ కూడా రాసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఆగస్టు మాసం 15వ తారీఖు తర్వాత శ్రావణ మాసంలో వచ్చేటప్పటికి వీరు మారుతున్నారే కాదు, మారి ఎదుటి వారికి చూపిస్తున్నారు కూడా. వీరిలో మార్పు వచ్చింది, సంపాదించుకుంటారు, నిలబడతారు, వీరికి పిల్లనివ్వచ్చు, పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు నిర్ధారణకు వస్తారన్నమాట. కాబట్టి శని భగవాన్ వీరికి మంచి చేస్తారు. ఇకపోతే విదేశీయానం కూడా 16వ తరగతిలో ప్రయత్నం చేయాలి. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు, ఎవరికి పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు, ఏ బ్రోకర్ కి, కన్సల్టెన్సీ వాళ్ళకి, ఏజెంట్లకి డబ్బులు ఇచ్చి మోసపోకూడదు. వీరే స్వయంగా ప్రయత్నం చేసుకుంటే విదేశీయానానికి త్వరగానే సెప్టెంబర్ అక్టోబర్ మాసాలను విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం వీరికి బాగా ఉంది. ఎందుకంటే ఈ సింహరాశిలోకి గురువు రాగానే వీరు విదేశాలకు ప్రయాణం చేస్తారు. మంచి శుభదాయకమైనటువంటి సానుకూల గురుబలం వీరికి లభ్యపడుతుంది. ఒక పక్క శుక్రుడు, ఒక పక్క గురువు, ఒక పక్క శని, ముగ్గురు కూడా వీరికి మంచి చేస్తుంటారు. జీవితంలో మళ్ళీ కూడా ఇది రాసి పెట్టుకోవాలి వీళ్ళు. ఎందుకంటే ఈ మాసం జరిగినంత మంచి పని మరలా వచ్చేటువంటి 16 మాసాలలో జరగదు. అంటే ఒక 1.5 సంవత్సరం వరకు కూడా ఈ మాసం చేసేటువంటి ప్రతిఫలం కూడా అనుభవిస్తూ తింటూ ఉంటారు. దీనికి తగ్గట్టుగా ఎక్కడైనా దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటే, ఎక్కడైనా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉంటే, ఇక్కడ నది, వాగు, ఏరు, సెలవు దగ్గర స్నానం ఆచరిస్తే ఇంకా పుణ్య ఫలితం వీరికిను. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా, నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలనే కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే, అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకు ఎందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారం పెడితే నష్టపోతూ ఉన్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు ముందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళకి వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా? ఎందుకు వెళ్తాయండి భార్య భర్తలు అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలకు బానిస అవ్వటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్ బ్లాక్ మెయిల్ చేయించి, ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది? మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కానీ ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు, కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి, గురువు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య, లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బందులు పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు. మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం.
అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. అలానే ఆర్థిక సంక్షోభం, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నా, లోన్స్ పెట్టినా, ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక వీరు గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు, హాస్పిటల్స్ రంగాల్లో వీరికి మంచి నైపుణ్యము, నేతృత్వము, మంచి నడవడిక, మంచి నాలెడ్జ్ కూడా వీరికి ఉంటుంది. కాబట్టి ఆలోచన ప్రకారం కన్నా వైద్య పరీక్షలు చేయించుకునేటువంటి దాంట్లో కానీ, వైద్యానికి రంగంలో కానీ వీరు అడుగు పెడితే కనుక ఇంకెవరు కూడా పనికిరారు. వీరి ముందు అంత నా పేరు ప్రఖ్యాత వస్తుందన్నమాట. కాబట్టి అలాంటి రంగాలు వీరు ముందుకెళ్లేదానికైతే చూసుకోవచ్చు. ఇక నిరుద్యోగులకైతే కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా 17వ తారీఖు తర్వాత వీరికి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. చిన్నగా పెద్దని చూసుకుని ఉద్యోగం కూడా వీరు చేసుకోవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే గురుగారు బాగుంటుంది అంటారు? వీళ్ళు పరిహారాల కన్నా కూడా ఎంత చెప్పుకున్నా కూడా కొంతమందికి ఏమైందంటే నెగిటివిటీ తప్ప ఖచ్చితంగా ఉంటుంటది. ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండాలనేది. కాలసర్ప దోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది, కుజదోషం ఉంటుంది. కాలసర్ప దోషం అంటే మనం తింటి పింటి పీసేస్తూ ఉంటది. ఎంత సంపాదించిన నెలకడ డబ్బులు ఉండవు. గురువు గారికి ఏమైనా అన్నో చెప్తా ఉంటాడు, మన దగ్గర డబ్బులు లేవంటుంటారు. గురువు గారు చెప్పింది ఆలోచిస్తారు, మన లోపాలు ఆలోచించారు చాలా మంది. కాబట్టి వాళ్ళలో లోపాలు చాలా ఉంటాయి. వాళ్ళ చెడు తత్వం కాదండి లోపం అంటే. గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, ఎదుటి వారు మనమేం చూపించేటువంటి అశుభ దృష్టి కావచ్చు, ఇవన్నీ కూడా వీరి సెంచు తత్వానికి ఎక్కువగా బాడీకి అబ్బుతాయండి. మన చుట్టూతో ఉండేసి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, గోతులో దోసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మనకి చాలా ప్రమాదకరమైనవి. ఇవన్నీ కూడా మనకి గమనించో జాతకాల్లో ఉండవు. కాబట్టి వీరందరూ కూడా మన దగ్గర చాలా మంచి వస్తువులు ఉంటాయి. మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రంలో తంత్రం చేసినటువంటి వస్తువులు చాలా ఉంటాయి మన దగ్గర. వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపిస్తుంటారు. దాంట్లో ఒకటి వీరికి ఈ యొక్క మీనరాశి కాబట్టి ఇది చూడండి ఒకసారి. ఇది స్ఫటికమాల. సూర్యచంద్రులు ఒకే దగ్గర ఉంటారు. ఎందుకంటే రాగి తీగ అల్లించుంటాం. బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఆస్తమా, టీవీ లాంటి జబ్బులు కావచ్చు, థైరాయిడ్ లాంటి కావచ్చు, ఇలాంటి గ్రంథులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయేదానికి ఈ స్ఫటికమాల కంఠధారణ, మణికంఠధారణ చేసుకోవచ్చు. దీన్ని స్ఫటికమాల కూడా మనకి మనం జపమాలగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. చూడండి ఎంత బాగా వెళ్తుంది జపమాలకి. ఇది బాగా ఉపయోగపడుతుంది జపమాల చేసుకుంటే కనుక. మనకి మైండ్, మనసు కేంద్రీకృతం అయ్యేసి మనకి స్థిరంగా ఉండిపోతుంది అన్నమాట. ఇలాంటి జపమాల మనం ధరించుకోవచ్చు. ఎలాంటి ప్రికాషన్స్ కానీ, పత్యాలు కానీ ఏం అవసరం లేదు. ఎలాంటి చెడు ప్రదేశానికి వెళ్ళినా కూడా దీనికి నెగిటివిటీ రాదు. ఇక్కడ నైట్ పనుకునేప్పుడు మాత్రం హ్యాంగింగ్ చేసి పడుకోవాలి, తలకాయ కాదు. ఇది ఒకటే మాల, ఒకటే వాల్కి కానీ దేవుడి గదిలో పెట్టుకొని పనుకోవచ్చు. కాబట్టి ఈ మాలను ప్రతి ఒక్కరు కూడా ధరించుకుంటే చాలా అదృష్టవంతులు అయిపోతారు. ఇది మనం మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసి అందజేస్తున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది బుక్ చేసుకున్న తర్వాత 15 రోజులు ఖచ్చితంగా పడుతుంది. దీన్ని మనం అగ్నిహోత్రం చేసిస్తాం కాబట్టి 15 రోజులు వారి చెంతకి చేర్చడానికి సాయం పడుతుంది. ఇది సరసమైన ధరలోనే లభ్యపడుతుంది. అలానే ఇంట్లో కూడా బర్కత్ ఉన్నది వీళ్ళకి. ఇంట్లో కూడా నెగిటివిటీ ఉంటా ఉంటది. ఇంట్లో బాగుంటే వీరందరూ బాగుంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం బాగుండాలి అంటే, మనం పరిసరాంతంగా ఉండాలి అంటే కాలగుచ్చాలు తీసుకొని స్నానం చేసినా మన బాడీ బాగుంటది. మన బాడీ ఉండాలంటే ఇంట్లో బాగుండాలి. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో నెగిటివిటీ ఉండకూడదు. అలాంటి వారు అందరికీ కూడా గుర్రపు నాడ. ఇది గుర్రం తొక్కి 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 వాడి వదిలేసినటువంటి నాడ అనమాట. దీనికి ఎన్నో రకాల శక్తులు ఉంటాయి, పవర్స్ ఉంటాయి. ఈ నాడాకి మనం ఇంకా ఏం చేస్తున్నాం అంటే అగ్నిహోత్రం ద్వారా తంత్రం మంత్రం చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి నాడ ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. సింహద్వారానికి ముందు వైపున, సింహద్వారం లోపల వైపు ఉండొచ్చు. ఎప్పుడైనా ఒకసారి దూపం వేసుకుంటూ ఈ నాడాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా అదృష్టవంతులు అవుతూ ఉంటారు అన్నమాట. చెట్టుకలు కొట్టుకోలేని వాళ్ళందరూ కూడా మళ్ళీ వైద్యులు వస్తూ ఉంటారు. అలానే మనకి ఈ యొక్క కడియం, ఇది రాగితో ఉంటుంది అన్నమాట. స్త్రీలైన పురుషులైన ధరించుకోవచ్చు. ఇది హుర్దులో మంత్రం రాసి ఉంటుంది. నేను వాడేవి రెండు భాషలు. గ్రాంధికం వాడలేము, ఇప్పుడు దేవ భాష వాడలేము. కాబట్టి సాంస్క్రిట్ ఒకటి వాడతాను, అలానే హుర్దు ఒకటి వాడతాను. ఈ 2 భాషలను చేయించే ప్రతిదీ కూడా నెగిటివిటీ రాదు. కాబట్టి దీనికి మంత్రోచ్చారణ ఒకటే కాదండి, అగ్నిహోత్రంలో తంత్రం కూడా చేస్తాం. కాబట్టి ఇది స్త్రీలకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఎట్లంటే ఎవరైనా ఏడిపించిన వాళ్ళని ఇలా పెట్టి కొట్టినా కూడా వాళ్ళు చచ్చిపోతారు అనవసరంగా. ఇలా చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది దాంతో పాటు ఇది అగ్నిహోత్రంతో మంత్రం చేస్తాం. స్త్రీలు ధరించుకుంటే కూడా మంచి అదృష్టం వస్తుంది. ఇలాంటి కడియాలు దొరుకుతాయేమో మార్కెట్లో, కానీ మంత్రోచ్చారణ చేసి యంత్రం రాసేటువంటి కడియాలు దొరకవు. కాబట్టి ఎవరికైనా కావాలని సంప్రదిస్తే 15 రోజుల సమయం పడుతుంది వారి చెంతకు చేర్చడానికి. సరస్వైన ధరలోనే లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలని సంప్రదించవచ్చు. ఇవన్నీ కాకుండా ఇక దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం కన్నా కూడా ముందుకు వీరికి ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్స్ బాగా కలిసి వస్తాయి వీరికి మాసం మొత్తం కూడా. ఇక కలిసి వచ్చే నెంబర్ అంటే కనుక 2, 4, 6 ఈ 3 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వారం, సోమవారం, గురువారం 2 వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక తూర్పు, ఉత్తర దిశ గుమ్మాలు, హౌసెస్ తీసుకున్నా లేదా ప్రయాణం చేయాలన్న కూడా ఈ 2 దిశలు కూడా వీరికి బాగా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరు
శనీశ్వరుడు చుట్టూ తిరగడం, అభిషేకం చేసుకోవడం, దక్షిణామూర్తికి అభిషేకం చేసుకోవడం, శివాలయాల పంచామృత అభిషేకం చేసుకోవడం, నాగపడికి అభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. బియ్యము, గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఉలవలు ఇవన్నీ కూడా పావుకులు చొప్పున తీసుకొని ఎక్కడ కిస్మిస్, బాదం పప్పు, కాజు కూడా తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణత్వముడు ఉంటే వారికి దానం ఇస్తే కూడా మంచి శుభ ఫలితం ఉంటుంది. కానీ బియ్యం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే వీరికి అన్ని రకాల సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది. నల్ల మినుములు కూడా కలిపిస్తే ఇంకా చాలా మంచిది. ఇలాంటి చేసుకుంటే కనుక మనం ఏదైనా సాధించాలన్నా సంపాదించుకోవాలన్నా ఎలాంటి చెడు దృష్టి లేకుండా ముందుకెళ్ళేది అనుకుంటుంది. పర్సనల్ విషయాలు ఎవరికి చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే ఉంటూ ఉండాలి. మంచి విశ్లేషణ అందించారు.